గుడ్ మార్నింగ్, వెల్కమ్ మై టిప్స్. ఎట్లున్నారు మీరందరూ? నాకు కమెంట్ చెప్పండి. నేను చాలా 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 బాగున్నాను. సో మార్నింగ్ మా పిల్లల ఆటలు ఇవి. సో అక్షయ్ తోటి రిత్తు ఎక్కువ ఉంటాడు, లవి తేజు ఎక్కువ ఉంటారు, కానీ కొట్టుకోవడం ఎక్కువ లవి రిత్తు కొట్టుకుంటూ ఉంటారు అనమాట. సో మా ప్యాటర్న్ మొత్తం చేంజ్ అయింది. శేఖర్కి అట్లా అయ్యేసరికి శేఖర్ తన ఒక్కరిని బెడ్ మీద వచ్చి పెడుతున్నాం. మా ఇంట్లో సెపరేట్ బెడ్రూమ్ లేదు, దాన్ని ఒక్కరిని దూరంగా ఉంచడానికి. అండ్ అలా అని చెప్పి పిల్లలందరూ ఆయన దగ్గరికి ఏం వెళ్ళట్లేదు, డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాం. మేము ఇక్కడ కింద పడుకుంటున్నాం, ఎందుకంటే తనకు నైటు హై ఫీవర్ వస్తుంది. 102, 103, 104కి మధ్యలో నైట్ అంతా కాపుడే అవుతుంది. అండ్ నాకు నా డిగ్రీ సెకండ్ ఇయర్లో ఏమో అయింది. సో అట్లా నాకు అయ్యింది కాబట్టి మళ్ళీ అయ్యే ఛాన్స్ లేదు, అవ్వదని డాక్టర్ చెప్పారు. సో టేక్ కేర్ చేయాలన్నమాట. నైట్ తనకి కాపడం, ఒళ్ళంతా తుడవడం ఇవన్నీ చేస్తున్నాను. కానీ ఈరోజు నైటు ఎక్కువ తుడవలేదు, ఓన్లీ తల మీదనే పట్టి పెట్టినాం. ఎందుకంటే ఇక్కడ మనకి చేతులు, బొత్త, వీపు ఎవ్రీథింగ్ బబుల్స్ వచ్చి ఉన్నాయన్నమాట. సో ఆయన పట్టుకుంటే ఎక్కడ ఆయనకు నొప్పి పెడుతుంది, ఎక్కడ ఏ బబుల్ పగులుతుంది భయానికి ముట్టుకోవట్లేదు. సో నైట్ నిద్ర లేక మా అత్తయ్యకి నాకు మొహాలు ఇట్లా అయిపోయినాయి. సో మార్నింగ్ అన్నమాట ఇది. సో రెగ్యులర్గా తెలుసు మీ అందరికీ చికెన్ పాక్స్ అయిన మీద వాళ్ళ మీద ఎంత కేర్ తీసుకోవాలో. సో ఇంతసేపు ఇక్కడ కింద నన్ను అత్తయ్యని అడిగాను, ట్రాప్ వస్తుంది అత్తయ్య, హాల్ అంతా కడిగేద్దామని చెప్పేసి. వద్దన్నారు. మరి తుడవన్న అంటే వద్దదు, చీపిరితోటి కడుగు బిడ్డ అంతా అన్నాను. కడిగినాక మళ్ళీ మా అత్తయ్య తుడుస్తారు. ఎందుకండి, ఎందుకు అత్తయ్యలు ఇలా చేస్తారు? ప్రతి ఒక్క థింగ్ని ఎందుకు కాంప్లెక్స్గా వేసి పెడతారో, కాంప్లికేషన్స్ పెంచుతారు ఎందుకో నాకు అర్థం కాదు. నేను ముందు చెప్పింది ఇదే, మా అత్త ఇటు చేసి అటు చేసి మళ్ళీ హాల్ సగం కడుక్కొచ్చింది అనమాట. సో అది తర్వాత ఏంటంటే ఈరోజు రమ్య పిల్లలు మొన్న అక్షయ్ పడే రోజే అత్త బిర్యానీ చేయవా అన్నారు. నాకు బిర్యానీ ఇంతమందికి నాకు సెట్ అవ్వదు. బేసికల్ నేను ఏం చేసినా మా ఇంట్లో 4 మందికి 2 గ్లాసులు బియ్యం, 30 కిలో చికెన్తో నేను బిర్యానీ చేయగలుగుతా. ఎక్కువ క్వాంటిటీలో చేయలేను. సో పిల్లలందరూ పొద్దు మా ఫ్రెండ్స్ వాళ్ళు తింటారు. సో అంత క్వాంటిటీ చేయాలంటే రమ్యనే రావాలి. రమ్య చాలా బాగా చేసింది బిర్యానీ. సో రమ్య వచ్చాక చేయమంటా అన్నాను. సో ప్రజెంట్ ఏంటంటే ఈరోజు బిర్యానీ వండేది లేకుండే, కాకపోతే పిల్లలు అన్నారు కాబట్టి ఈరోజు బిర్యానీ వండిస్తుంది అనమాట. మా రమ్య వేస్తుంది, నేను బిర్యానీ అవేం చేయట్లేదు, వేరే పనులు వేస్తున్నాను. నైట్ అంతా నిద్ర లేకపోయేసరికి ఒకలా అవుతూ ఉంది, హెల్త్ బాగాలేనట్టు. మా అత్తమ్మ దానికి తోడు వాడే సిక్ అయిండు. ఇప్పుడు వాడికి చేసేసి నువ్వు సిక్ అవుతావు, నీకు నచ్చినంత సేపు పడుకో, రెస్ట్ తీసుకుని నువ్వు వాడిని చూసుకో, మేము మిగిలినవి చూసుకుని చెప్పేసి అనమాట. సో లివర్ గిజార్డు మా ఆయనకి చాలా ఇష్టం. గిజార్డ్ ఫ్రై చేస్తే శేఖర్కి చాలా ఇష్టం అనమాట. సో శేఖర్కి ఇట్లా చికెన్ బాక్స్ అయిందనగానే అందరూ మంచి సజెషన్స్ ఇచ్చారు. పిల్లల్ని మ్యాక్సిమం దూరమే పెడుతున్నాం, ఇంకా స్పెషల్ రూమ్ లేదు కాబట్టి తప్పట్లేదు. అప్పుడప్పుడు పిల్లలు దగ్గరికి వెళ్తున్న బెడ్ మీద కూర్చోట్లేదు, డిస్టెన్సే మెయింటైన్ చేపిస్తున్నాం. సో రమ్య ఏంటంటే బిర్యానీ మసాలా తేవద్దా అంటే, నేను బిర్యానీ మసాలా ఆల్రెడీ తెచ్చున్నాను, కానీ ఎక్కడో నాకు దొరకలేదు. ఈ ప్యాకెట్ అంతా ఇప్పినా వెతికినా దొరకలేదన్నమాట. ఈ డిమార్ట్ సామాన్ ఇలాగే పూజ రూమ్లో పెట్టినాం. సో ఊళ్ళో మ్యాక్సిమం మేము ఏం చేస్తాం, అప్పాలు తెచ్చినా, అప్పాలు చేసినా, తినేటి ఏమైనా తెచ్చుకున్నా, ఇలా ఏమైనా తెచ్చుకున్నా ఎవ్రీథింగ్ నాన్ వెజ్ తప్ప ఇలా పెరుగు తోడేసి దేవుడి రూమ్లో పెడతాం అనమాట. సో పిల్లి రాత్రి డోర్ వేసి పెడతాం అన్నట్టుగా పెడతాం అనమాట. సో తేజ్వాడు బిర్యానీ స్మెల్ చూస్తుండు. రమ్య బిర్యానీ చాలా బాగా వేసింది. రమ్య కంటే బాగా మా తిరుపతి చేస్తాను. ఈ క్లిప్స్ మన తేజ్వాడు తీసింది అనమాట. సో అత్తయ్య శేఖర్ కోసం బీరకాయ కర్రీ వండిద్ది, ఎందుకంటే శేఖర్కి అన్నమే తిని రావట్లేదు. ఇంకా బిర్యానీ అంటే చాలా దూరం విషయం అండ్ నాన్ వెజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టము, అన్నం కూడా తనకు తిన రావట్లేదు. స్మూదీస్, ఓట్స్ ఇవే ఎక్కువ తింటున్నమాట. అండ్ ఎస్, చాలామంది మా ఏరియాలో పోచం అయితే తాలింపు వేయద్దు అని అంటూ ఉంటారు. ఎందుకో తెలీదు, బట్ తాలింపు వేస్తే ఇంట్లో శేఖర్కి ఇట్లా గాఢంగా స్మెల్ వస్తుందంట. చెప్తున్నా, నా ముందే తాలింపు వేసినట్టుగా అనిపిస్తున్నారు. ఎందుకంటే పోచమ్మకు కూడా మనం బోనం వండినప్పుడు పచ్చి పులుసులో తాలింపు వేయమా అత్తే అనింది. సో నమ్మకాలైనా కొన్ని పట్టించుకోవాలి కదా మనం. సో తర్వాత ఏంటంటే ఇక్కడ అత్తయ్య తనకి బీరకాయ చేయబోతుంది కర్రీ. సో అందుకు అత్తయ్య కావాల్సింది కట్ చేసుకుంటుంది. మా లవికి ఈలోపు బీభత్సంగా ఆకలిస్తుంది. పిల్లలు నైటు అర్లీగా తిని అర్లీగా పడుకుంటున్నారు. సో అందుకే లేవగానే ఆకలిస్తుంది. అండ్ ఈరోజు ఈ బయట ఊడ్చుడు, శేఖర్కి మన
వేపాకులు వేయడం వాటికి చాలాసేపు టైం పట్టిందనమాట. సో పిల్లలకి స్పెషల్గా టిఫిన్ ఏం చేయలేదు. అందుకని చెప్పేసి వాళ్ళు లవేమో పెరుగన్నం కలుపుకొని తింటున్నాడు. లవి అక్షయ్ పెరుగు మంచిగా తింటారు. సో తేజుకు నేను అలవాటు చేయలేదు, వాడికి మొత్తానికి అలవాటు అవ్వట్లేదు, వాడికి స్మెల్లే పడట్లేదు. సో ఏం తినకుండా పెరుగన్నం ఒక్కటి తిన్నాం అనుకోండి, హెల్త్ బాగాలేనప్పుడు చాలా బాగా పనికొచ్చింది. తర్వాత బిర్యానీ వండాలి, 2 టైమ్స్కి వండాలంటే ఖచ్చితంగా పెద్ద గిన్నెలోనే వండాలి. అండ్ బిర్యానీ నన్ను అడిగితే నాకు బిర్యానీ వేడి వేడి కాకుండా పొద్దున్న చేసి సాయంత్రం తినడం ఇష్టం. రైస్కి ఫ్లేవర్ బాగా పట్టింది. చికెన్ చాలా జ్యూసీగా ఉంటుంది. అండ్ రమ్య ఒక 2.5 అవర్స్ బిఫోరే చికెన్ మ్యారినేట్ చేసి పెట్టింది అనమాట. ఫ్రైడ్ ఆనియన్ ఏం వేయట్లేదు, ఎందుకంటే ఫ్రైడ్ ఆనియన్ వల్ల బిర్యానీ టేస్ట్ తీగా వచ్చింది. ఒక్కొక్కరు బిర్యానీ ఒక్కొక్కలా చేస్తారు. మా రమ్య ఒకలా వేస్తే నేను ఒకలా వేస్తాను, మా తిరుపతిన ఇంకోలా వేస్తాడు, మా కిరణ్ ఇంకోలా వేస్తాడు. సో ఎవరి యూనిక్ వే వాళ్ళకు ఉంటుంది. సో లుంగి కట్టడానికి ట్రై చేశాను, మళ్ళీ ఆ క్లిప్ నేను డిలీట్ చేశాను. ఎందుకంటే ఎవరింట్లో వాళ్ళు అలాగే ఉన్నా యూట్యూబ్లో నేను ఇలా కనిపించకూడదు, చాలామందికి ఇబ్బంది అయింది. బట్ రియాలిటీ ఏంటంటే నేను సగం జీవితంలో ఇలా నైట్ వేసుకొని లుంగి చుట్టుకొనే ఉంటాను. మా అత్తమ్మ, మేము, మా పిల్లలు ఉంటే ఒక తిరుపతి అన్న ఉంటే కొంచెం డీసెంట్ మెయింటైన్ చేస్తాను అనమాట. సో తర్వాత ఏంటంటే మా ఫ్రిడ్జ్లో చిన్నపాటి దుకాణమే ఉంటుంది. ఆ ఫ్రిడ్జ్ ఊరికి తెరిస్తే చల్లగా కూడా అయితే లేవు, నీళ్ళు అన్నీ వచ్చి. ఎండాకాలంలో ఇలా ఈ చికెన్ పాక్స్ అవడం ఎట్లాంటి కాంబినేషన్ అంటే మండుతూ ఉంటుంది, ఇటు అవుతూ ఉంటుంది. అండ్ 7 days ఎక్కువ అవుతుంటుంది కదా. సో శేఖర్కి ఈ రోజు కూడా మెల్లమెల్లగా పెరిగిపోతూ ఉండింది. తనకి పడుకో వస్తలేదు, తన కూచో వస్తలేదు, ఇంకా తెల్లారి ఇంకా చాలా ఎక్కువ అయిపోయింది. బట్ మనం ఏం చేయలేము. మా తిరుపతి టీవీ చూస్తున్నాడు, ఇది చూడండి ఋతుగాడికి ఈ గెటప్, వాడికి స్నానం చేపియాలండి. సో రితు మ్యాక్సిమం మా అక్షయ్తోటే ఉంటాడు. వీళ్ళిద్దరూ చాలా బాగా ఆడుకుంటారు. ఈ టేబుల్ ఫ్యాన్ ఎప్పుడో వద్దనంగా శేఖర్ తీసుకున్నాడు, కానీ ఎంత బాగా పనికి వస్తుందో. అండ్ శేఖర్ ఆఫీస్కి లీవ్ పెట్టేసుకున్నాడు, ఎందుకంటే తను అరిచేతికి కూడా అయ్యింది. సో మనం ఇలా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎవరు అన్న టెంపుల్స్కి వెళ్ళకూడదు అని చెప్పేసి. సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లాంటి ఆచారాలు ఉంటాయి. సో ఎక్కువ అంటే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో అయితే నన్ను ఒక స్పెషల్ రూమ్లో ఉంచారు. అప్పుడు మా ఇంట్లో స్పెషల్ రూమ్స్ ఎక్కడ లేవు కాబట్టి హాల్లోనే ఇంకో సైడ్ ఇంకెవరో మంచం మీద కూర్చోబెట్టకూడదు అక్క అన్నారు. సో మాకు అక్కడ మంచమే ఉంది, తప్పలేదు. ఎప్పటికప్పుడు హైజీన్ అయితే మెయింటైన్ చేస్తాం ఫస్ట్ థింగ్. సో ఇక్కడ రమ్య బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేసింది. ఎవరో లచ్చమ్మ వాట మ్యాంగోస్ ఇచ్చింది. సో లచ్చమ్మ ఇచ్చింది మ్యాంగోస్. నాకు మ్యాంగోస్ అంటే చాలా పిచ్చి. గురువారం మార్కెట్కి వెళ్దామన్నా అత్తయ్య వద్దన్నారు. మా మార్కెట్కి వెళ్దామన్నా ఆ రోజు ఫోన్పేలో బ్యాలెన్స్ ఉంది, ఇంట్లో అమౌంట్ లేదు, అత్తయ్య వెళ్ళను లేదు. సో ఈసారైనా ఇల్లంతకుండా గురువారం మార్కెట్కి వెళ్తాను, మస్తు జరుగుతుంది, మీతో షేర్ చేస్తాను, బోల్డ్ అని మ్యాంగోస్ తెచ్చుకుంటాను. సో లచ్చమ్మ వాళ్ళకి ఎవరో ఇస్తే లచ్చమ్మ మాకు ఒక 5-6 మ్యాంగోస్ ఇచ్చిందనమాట. సో అయ్యే మ్యాంగోస్ వచ్చినాయంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను. నన్ను ఏదైనా అనే ముందు నా కండలు చూసుకొని మాట్లాడండి, బస్తీ మిస్ అవ్వాలి. నన్ను ఏదన్నా నా కండలు చూసి మాట్లాడండి మీరు, ఓకేనా? నెగిటివ్ కమెంట్ చేసేవాళ్ళు. తర్వాత ఏంటంటే మనసులో నేను కండలు కాంతారావు అలా ఉన్నా అనుకున్నారా లేదా? అనుకోవద్దు, రీడ్ చేసేయండి కండలు కాంతారావు అని ముచ్చట. సో మ్యాంగోస్ బాగా కడిగి తెచ్చుకున్నాను. ఈలోపు శేఖర్ నాకు మెత్తగా ఔషధం మార్చమంటే మార్చాను. మ్యాంగో కట్ చేసుకొని అమ్మ తినేసామన్నమాట. ఈ నైట్ మిస్ అయింది అనుకో తెలుసా నేను, కానీ మిస్ అవ్వలేదు, ఉండింది. సో ఇక్కడ గాలిపిల్ల మర్చిపోయినా నేను. సో ఇక్కడ బిర్యానీ దమ్ అవుతూ ఉంది. ఏదైనా బరువు పెట్టాలని చెప్పేసి రమ్య పెడతా అని చెప్పి అడిగింది అత్తయ్యను. ఏముంది బిడ్డ, రోకలు బండ మీరు ఎత్తలేరు కదా అన్నది. మాకు అర్థమైపోయింది. రమ్య వాటర్ పెట్టింది, ఆ పక్కన ఏదో పెట్టింది, ఇట్లా మనం దంచేది పెట్టింది. సో బిర్యానీ అయింది, పిల్లలందరూ తినేశారు. నేను రమ్య తింటున్నప్పుడు చిన్న షార్ట్ తీయమన్నాను. అదేంటోనండి మీ ఇంట్లో కూడా అంతేనా? బిర్యానీ చేస్తే పీసులన్నీ పొద్దున్నే అయిపోతాయి, సాయంత్రానికి ఎందుకు ఉంచుకోమో తెలియదు. సాయంత్రం ఓన్లీ రైసే మిగిలింది. ఆ రైస్ ఉట్టిగా తినబుద్ధి కాదు. మా తేజు డైరెక్ట్గా బిర్యానీ రైస్ మాత్రమే తింటాడు, పీస్ ఎక్కువ తినడు. సో మనమైతే మనకి ముక్కలేంది బిర్యానీ తిన్నట్టుగా ఉండదు. సో మేము నైట్ కోడిగుడ్లు ఉడకబెట్టినాం అనుకోండి, అది వేరే విషయం. సో మొత్తంకైతే బిర్యానీ చాలా కారమైంది. రమ్య కానీ అత్తయ్య వాళ్ళు కానీ నేను తినేదానికంటే 2-3 eggs ఎక్కువ
కారం తింటారు. పిల్లలు అలాగే తింటారు. హూ హూ ఊదుకుంటూ తేజ్ సరిగా తినలేదు, ఎందుకంటే వాడికి కారం ఎక్కువైంది. రితువాడికి వైట్ రైస్ తీసి పెట్టాం, కానీ బిర్యానీ అదిరిపోయింది. ముక్క జ్యూసీగా చాలా బాగుంది. పాప మా శేఖర్ అండి, తన గోవా బిర్యానీ అంటే చాలా ఇష్టం. బట్ తనకు ఫీవర్ ఉంది, అని అమ్మవారు వచ్చినప్పుడు నాన్ వెజ్ తినకూడదు. ఇప్పుడు చాలామంది ఇంట్లో తినకూడదు కదా అక్క అనిరు. సో మమ్మీ వాళ్ళంటే కోమటి మేము ఎట్లా నాన్ వెజ్ వండాం, మా ఇంట్లో నాన్ వెజ్ తినకూడదు అన్నారు, మేము ఎట్లా వండము. అండ్ ఇక్కడ అంటారా, ఇక్కడ అట్లా ఏం లేదు మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో. సో శేఖర్ ఏం తినట్లేదు, అన్నం కూడా సరిగా తినలేదు. సో అన్నయ్య కాల్ చేస్తే అన్నయ్య బయటికి వెళ్ళినా అన్నాడు, మా బావతో పంపించాడు. కాజు బాదం తెప్పించాను. పోమోగ్రానైట్ తెమ్మంటే ఊర్లో దొరకలేదు. మనం అనుకుంటాం కానీ ఊర్లో ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉండదు, చాలా థింగ్స్ దొరకవు. ఫ్రూట్స్ అయితే వేరే కంట్రీ నుంచి ఎక్స్పోర్ట్ చేసినట్టుగానే ఇంపోర్ట్ చేసుకున్నట్టుగానే బోల్డ్ అంతా రేట్ ఉంటాయి. అఫ్ కోర్స్ ఏం చేస్తున్నావు? నేను ఘీ రెడీ చేస్తున్నా. ఘీ అంటే ఇది ప్యూరెస్ట్ ఆయిల్ అన్నట్టు. సో దీని నిండా ఇంతకుముందు మీగడ ఉండే కదా, సో దీని నిండా మీగడిచ్చు పొయ్యి మీద పెడితే ఎంత నెయ్యి వస్తుందో చూద్దాం. సో ఊర్లో మనం కొనేది ప్యూర్ మిల్క్ అనా, సో దాని నుంచి బోల్డ్ అంత మీగడ వస్తుంది. సో ఆ మీగడ నుంచి మనకి ఇలా నెయ్యి వస్తుంది. ఇది కరెక్ట్గా చూపిస్తాము. ఇది కరెక్ట్ 5-6 days కరెక్ట్ 5 days మనం తీసిన మీగడిది. సో దీంతో మనం స్వీట్స్ అవి చేస్తే బాగుంటుంది. దీని నుంచి వచ్చిన నెయ్యి ఇది ఉంది పైన. ఇది చిన్నప్పుడు మేము షుగర్ వేసుకొని అన్నంలో చట్నీ తింటుంది కదా, కలుపుకొని తింటాం కదా, సో అందులోకి కలుపుకొని తినేవాళ్ళం, మస్తు ఉంటుంది. కానీ ఇప్పుడు అట్లా ఉంటుంది టేస్ట్. సో ఇది పూసలాగా ఉన్న కళ్యాణి చెట్టి నెయ్యి అన్నమాట, మస్తు టేస్ట్ ఉంటుంది. యాక్చువల్లీ ఇప్పుడు స్వీట్ చేయాలండి, అందుకే ఈ నెయ్యి చేసుడు ప్రాసెస్ పెట్టుకున్నా. నాకు చెప్పులు కాడుతున్నాయన్నా కాస్తున్నాయి, నాకైతే మస్తు కాస్తుంది. సో ఇక్కడ ఈ రేకుల పైన చెప్పి రేకులు కదా, ఎక్కువసేపు వంటింట్లో మనం ఉండలేము. ఇది చూడండి. ఓకే, సో ఇంత మీగడ ఇక్కడ గీత ఉంది, ఇక్కడ దాకా ఉండే మీగడతోటి ఇంత నెయ్యి వచ్చింది. హోమ్ మేడ్, ఎలాంటి కల్పితాలు లేని నెయ్యి రెడీ. సో మీరు ఇంట్లో ఇలాగే వేసుకుంటే హైదరాబాద్లో పాలు తీసుకున్నప్పుడు అట్లే వేసును. సో మళ్ళీ ఇప్పుడు ఈ మధ్య తీసుకోవట్లేదు కాబట్టి అవ్వట్లేదు. కానీ ప్రజెంట్ నేను ఎప్పుడు తీసుకెళ్ళినా మా అత్తగారి ఇంట్లో ఎక్కువ నెయ్యి తినరండి. సో నా కోసం మా అత్తయ్య వేసేప్పుడు పంపిస్తూ ఉంటుంది. సో ఈరోజు ఇప్పుడు స్వీట్ చేసుకొని తినాలి నాకు అనిపించింది కాబట్టి నెయ్యి వేసాను. యాక్చువల్ తనకు అట్లా ఉండేసరికి ఏ వీడియోస్ ఏదో తేజు చేతిలో ఫోన్ ఇచ్చి షూట్ చేయమన్నావు, కానీ మనసు పెట్టి ఏ వీడియో తీయలేకపోతున్నాను. ఎందుకంటే చిన్నప్పుడు ఇలాంటి అయినప్పుడు ఎక్కువ కష్టంగా అనిపించేవేమో, పెద్ద అయినాకైతే. మళ్ళీ ఇంకో విషయం నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మన చిన్నప్పుడు కూడా పోచమ్మ అయినప్పుడు చాలా ఒంటి నిండా అయ్యేది. ప్రజెంట్ పిల్లలకి మేబీ వ్యాక్సిన్స్లో ఉండొచ్చు అన్నమాట, సో వాళ్ళకి ఎక్కువ అవ్వదు. మన చిన్నప్పుడు అంటే ఇప్పుడు శేఖర్ ఏజ్ 36-37 ఉంటారు, తనకి కూడా చూసారా ఎంత అయిందో. సో ఈ ఏజ్లో తట్టుకోవడం కూడా కష్టమే. తనకి హై ఫీవర్ వస్తుంది 3 days నుంచి. నైట్ అయితే చాలు విపరీతంగా అనుకుతున్నాడు, చలి వస్తుంది. సో బాధేస్తుంది, హైదరాబాద్కి వెళ్ళిపోదాం అనిపిస్తుంది. ఎందుకంటే చెప్పలేము, ప్లేట్లెట్ కౌంట్ తగ్గడం ఇలాంటివి అంటే నాకు భయం. శేఖర్ విషయంలో నేను జ్వరాన్ని నమ్మలేను అనమాట. కానీ మళ్ళీ అత్తయ్య అని మన అత్తయ్యన ఇలాగే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి, మీరు సెట్ అయ్యేదాకా గడప దాటకూడదు అన్నారు. బయటికి వెళ్తే ఇంకా ఎక్కువ అవుతుందని చెప్పేసి అనేసరికి ఇక్కడ ఉన్నాను. వన్ ఆఫ్ ది బెస్ట్ పార్ట్ ఏంటి తెలుసా, ఇక్కడైతే అత్తమ్మ రమ్య వీళ్ళందరూ ఉండడం వల్ల శేఖర్ మీద స్పెషల్ కేర్ తీసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్న అనుకుంటే పిల్లల్ని నేనే చూసుకోవాలి, ఈయన నేనే చూసుకోవాలి. సో అనుకుంటాం కానీ సిక్ అయిన వాళ్ళకంటే చూసుకునే వాళ్ళు తొందరగా ఎక్కువ టైర్డ్ అయిపోతారు, స్ట్రెయిన్ అయిపోతారు. సో అలాంటప్పుడు ఇప్పుడు అత్తయ్య వాళ్ళు పిల్లల్ని చూసుకొని నైట్ అంతా శేఖర్ని చూసుకోగలుగుతున్నాను. సో విషయంలో హ్యాపీగా అనిపించింది. తర్వాత ఏంటంటే ఇంకా నైట్ డిన్నర్ చేసేసి నేను ఇల్లంతా క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే తెల్లారితే నాకు ఫాస్టింగ్ ఉంటుంది. ఇది సండే వ్లాగ్, తెల్లారితే మండే నాకు ఫాస్టింగ్ ఉంటుంది. సో ఇల్లంతా కడగకపోయినా, ఎందుకంటే ఇల్లు మననే కడిగాము అండ్ ఆల్రెడీ రోజు కడుగుతూనే ఉన్నాం. సో ఫస్ట్ స్టవ్ కడుక్కోవాలి, ఎందుకంటే ఫాస్టింగ్ రోజు షూర్గా స్టవ్ కడిగే తినాలి కాబట్టి. సో నేను మా అత్తగారి ఇంట్లో ఎంత క్లోజ్గా ఉంటాను. మా అత్తయ్య నన్ను కూతురులా చూసుకుంటుంది. మా బాండింగ్ ఎంత బాగుంటుందో మీ అందరూ తెలుసు కదా. అయినా కూడా
గుర్తుపెట్టుకోండి. అత్తగారింట్లో మనం ఎంత మన అత్తగారు కూతురులా చూసుకున్నా కూడా మన మైండ్లో మనం కోడలమే అనే విషయం ఫిక్స్ అయిపోతుంది. నాకైతే అలాగే ఫిక్స్ అయిపోతుంది. నేను ఎంత మాట్లాడినా మా అత్తయ్యతోటి లిమిట్ క్రాస్ చేసి ఎక్కువ మాట్లాడతాను, బట్ అమ్మతో మాట్లాడినంత ఫ్రీగా మాట్లాడలేను. నెక్స్ట్ అంటే నేను టాకెటివ్, నేను నార్మల్ మాట్లాడినా ఫుల్ క్లోజ్గా మాట్లాడే ఉంటుంది. సో అది. అండ్ నెక్స్ట్ ఎట్ ద ఎండ్ రమ్య నా ఆడపడచ్చు. తను వచ్చిందంటే ఖచ్చితంగా తను రెస్ట్ తీసుకోవాలి, తనతో ఏ పని చేయించుకోవాలి నాకు ఉండదు. మా అత్తయ్య కూడా అంతే. ఫైనలీ మనం ఇంటి కోడలం కాబట్టి బిడ్డకి కోడలికి డిఫరెన్స్ ఉంటుంది. కోడలు మైండ్లోనే ఉంటుంది. మా అత్తయ్య తేడా చూపించకుండా నాకు భయం ఉంటుంది. నేను చేయకపోతే మా అత్తయ్య ఏమని అనుకుంటారేమో, నేను ఇది చెయ్యాలి కదా, అత్తయ్య ఒక్కతే చేయలేదు కదా, నా రెస్పాన్సిబిలిటీ అది. బట్ మనం ఒక ఇంటికి కోడలికి వెళ్ళినప్పుడు మన మైండ్లో అది ఫిక్స్ అయిపోతుంది అనమాట. సో అది షేర్ చేయాలనిపించింది. మీరు ఎవరికైనా ఇలాగే ఉంటారా అని. నాకు మా అత్తయ్య ఇది చేయి కళ్యాణి, అది చేయి కళ్యాణి, బోల్తోంపు బిడ్డ అని ఎప్పుడు ఏ రోజు చెప్పడతాను. నేను ఇవి ఇలాగే పెట్టి పడుకున్నా తను మార్నింగ్ లేవకముందే లేచి క్లీన్ చేస్తారు. బట్ నాకు అలా ఉండదు అనమాట. సో మా బాండింగ్ బాగుండడానికి మేబీ ఇవన్నీ కలిపే రీజన్స్. సో నేను మా అత్తయ్యతో చేయించుకోవాలనుకోను. సమ్ టైమ్స్ నేను మర్చిపోతే పొద్దున్న లేసరికి మా అత్తయ్య బోల్ కడిగేస్తారు. నాకు ఎక్కడో ఫీలింగ్ ఉంటుంది, మా అత్తయ్య ఫీల్ అయింది కావచ్చు, నేను వచ్చినా కూడా మా అత్తయ్య పని చేస్తుంది ఏంటి అని చెప్పేసి. అదే మొన్న మా అన్నయ్య వాళ్ళ ఇంటికి పోయినా, పూజ వాళ్ళ ఇంటికి పోయినా, చిల్ రెస్ట్ వాళ్ళు చేసుకుంటారు. మనం కూర్చోవాలి, తినాలి, చేయబుద్ధి ఏది చేయాలి, ఎక్కడ పెంటే అక్కడే పడేయాలి, చేయకుండా వాళ్ళు జడ్జ్ చేయరు. సో ఆ ఫీలింగ్ మన పుట్టింట్లో ఆటోమేటిక్గా మన మైండ్కి వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మా రమ్య కూడా అంతే. ఇక్కడ ఉన్నప్పుడు పుట్టిల్లు కాబట్టి రెస్ట్ తీసుకుంటుంది. వాళ్ళ అత్తగారి ఇంట్లో ప్రతిదీ మా రమ్యనే చేస్తుంది. రొట్టెలు చేయడం, ఇల్లు కడగడం, పోయింది అనుకోండి ఎవ్రీథింగ్ తను కోడలు మోడ్లో వచ్చేస్తుంది అనమాట. అన్ని పనులు చేయగలుగుతుంది. అదే మా అత్తగారి ఇంట్లో ఉన్నాను అనుకోండి, నేను కోడల్ని ఇక్కడ. సో నా వర్క్ నేను చేసుకోవాలన్నట్టు. సో ఇంకా నైట్ పడుకునే ముందు నేను చేసే పనులు ఇవే అన్నమాట. అండ్ మార్నింగ్ లేచామనుకోండి, లేచి ఫటాఫట్ ఇల్లు ఉడిస్తే మా అత్తయ్య పొద్దున్నే వాకిలు ఉడవడాలు, ఇల్లు బయట ఉందిగా మా సరౌండింగ్ అదంతా ఉడవడాలు, వాకిలి చల్లడం, తన వరకు తను చాయ్ పెట్టుకొని తాగడం చేసేస్తారు. సో నేను లేచాక మా అత్తయ్య వంటిలో ఊడ్చేస్తారు. సో నేను లేచి ఇల్లు ఊడ్చి స్నానం చేసుకొని ఇంకా పనులు చేసుకోవడమే. అండ్ ఇంకా ప్రజెంట్ ఇప్పుడు శేఖర్కి స్పెషల్ కేర్ తీసుకోవాలి కాబట్టి ఆ పనులు కూడా ఉంటాయి అనమాట. సో బోళ్ళని తొమ్మిడైనాక కిందంతా కడిగేస్తాం అనమాట. ఆ తర్వాత మనకి ఇక్కడ కూలర్ లేదు కాబట్టి ఇక్కడ ఏసీ లేదు కాబట్టి ఖచ్చితంగా కూలర్లో వాటర్ నింపాలి. సో ఈ పని నేనేం చేయను, మా అక్షయో, మా అత్తయ్యనో, మా రమ్యనో వీళ్ళే చేసుకుంటారు అనమాట. సో ఈ వీడియోలో నేను షేర్ చేసిన దానిలో మీకు రిలేటెడ్గా ఏమేమి ఉందనిపించిందో కమెంట్లు ఇప్పటి. సో మీరు మీ అత్తయ్య వాళ్ళ ఇంట్లో అంతేనా? అంతెందుకండి, మా అత్తయ్య వాళ్ళని ఏమనకపోయినా ఇడికి వస్తే నేను చేస్తే చపాతీలు రౌండ్గా అవుతాయి. నేను బోల్ తోమేటప్పుడు ఇంకా ఎక్స్ట్రా కేర్ పెట్టుకొని తోముతాను. ఎందుకంటే సరిగ్గా తోమలేదు అనుకుంటారేమో అని భయం ఉంటుంది. ఈ భయం అనేది మైండ్లో అలాగే ఉండిపోతుంది కదా. ఎంతమంది రిలేటెడ్గా ఉన్నారో కమెంట్లు ఎప్పటి. సో ఇంటి బిడ్డకి కోడలికి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఇదేనండి. సో మన పుట్టింటికి వెళ్ళినప్పుడు చిల్లుగా ఉంటాం, కానీ అత్తగారింట్లో అంత చిల్లుగా ఉండలేము. అండ్ ఎట్ ద ఎండ్ నేను అందరికంటే చాలా లక్కీ. ఎందుకంటే మా అత్తయ్యని చేయకపోయినా నువ్వు చేయలేదు అనరు. సో అట్లా అన్నమాట, నువ్వు చెయ్యి అనరు, చేయలేదు అనరు. నాకు నచ్చితే నేను చేసుకుంటూ వెళ్తాను అనమాట. సో అలా ఉంటుంది. మా అత్తయ్యకి చెప్పే ఛాన్స్ నేను ఇవ్వను. సో తర్వాత బోల్ తోమిన మెయిన్గా ఇక్కడికి వస్తే మా అత్తయ్య నన్ను బోల్ తోమడానికి వద్దంటారు. ఎందుకంటే అక్కడ బండేడు బోల్ తోముతావు, మళ్ళీ ఇక్కడికి వచ్చి నువ్వేనా అంటారు. బట్ నేను తను ఇక్కడ తనకు తానే చేసుకోవాలి. హైదరాబాద్కి వచ్చినా రెస్ట్ తీసుకోదు. రమ్య దొరికిపోతే బిడ్డిల్లు, అది బిడ్డింట్లో అసలే అమ్మ రెస్ట్ తీసుకోదు. సో నా వరకు నేను ఖచ్చితంగా మా అత్తయ్యకి రెస్ట్ ఇవ్వాలని చెప్పేసి ఓన్లీ వంట పని మా అత్తయ్యకి అండ్ వాకిలు ఉడిచి చేసుకోవడం మా అత్తయ్య పని అనమాట. మిగిలిన పనులన్నీ నాయి. అండ్ ఈయన మధ్యలో మా రమ్య వేసే పనులు రమ్య వేస్తుంది. పిల్లలకి స్నానం చేయించడం, పిల్లలకి తినబెట్టడం, ఇవన్నీ అనమాట. సమ్టైమ్ టిఫిన్ కూడా వేస్తుంది. సో ఇలా మా ముగ్గురి బాండింగ్ అందుకే అంత బాగుంటుంది. హార్డ్గా మాకు గొడవలు కూడా ఎప్పుడూ అయ్యింది లేదు.
సో ఇది ఈరోజు వీడియో. ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి. శేఖర్ హెల్త్ ఇంకా సెట్ అవ్వలేదు, 7 days అవుతూనే ఉంటుందంట. సో దానికి ఏం ఫుడ్ పెట్టాలి అనే దగ్గరే పెద్ద కన్ఫ్యూజన్ వస్తుంది. సో దానికోసం సజెస్ట్ చేయండి. అండ్ మీలో నాలాగా ఎవరైనా అత్తగారింట్లో భయం భక్తి రెండు ఉన్నోళ్ళైతే కమెంట్లో మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయండి. సో ఇది నైట్ టైం అన్నమాట. నేను వాయిస్ ఓవర్ ఇచ్చి తీసిన క్లిప్ ఇది. నైట్ 12 దాటింది. సో నేను కలుస్తాను మరొక వీడియోలో. బాయ్ బాయ్, టాటా, టేక్ కేర్. వీడియో వస్తే లైక్ చేయండి. సో ఇది మా స్లీపింగ్ మోడ్ ఆన్ అయిపోయింది. బాయ్.